హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో అప్పటికప్పుడు పప్పులు నానబెట్టుకోకుండా ఇన్స్టెంట్గా పర్మెంట్ చేసుకునే పని లేకుండా అటుకులతో ఇడ్లీని ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను. ఇవి చాలా ఈజీ అండ్ ఫ్లఫీగా ఉంటాయన్నమాట. సో తప్పకుండా మీ అందరికీ కూడా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి అన్నమాట. తెల్లటి మల్లెపూలు లాంటి ఇడ్లీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మరి ఇప్పుడు ప్రాసెస్ని చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు అటుకులు తీసుకోండి. కొంచెం దుడ్డుగా ఉండే అటుకుల్ని తీసుకున్నాను అనమాట. దీన్ని కొంచెం రవ్వలా ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, నేను ఇలా గ్రైండ్ చేసి తీసుకొచ్చాను. ఇలా అన్నమాట, ఇలా కొంచెం రవ్వగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోండి. సో ఇలా గ్రైండ్ చేసుకున్న వాటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇలా మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి మనం గ్రైండ్ చేసుకున్న ఈ అటుకుల రవ్వని వేసుకోండి. ఇలా రవ్వ వేసుకున్న తర్వాత మనం రెగ్యులర్గా ఇడ్లీల కోసం ఇడ్లీ రవ్వ వాడుతూ ఉంటాం కదా, ఆ ఇడ్లీ రవ్వ అయినా హోమ్ మేడ్ ఇడ్లీ రవ్వనైనా సరే తీసుకోవచ్చు అనమాట. నేను 1 గ్లాస్ని వేసుకున్నాను ఇంకా హోమ్ మేడ్ ఇడ్లీ రవ్వని. నెక్స్ట్ అరకప్పు వరకు పుల్లటి పెరుగు అనమాట. పుల్లటి పెరుగు తీసుకోండి, చాలా బాగుంటుంది. సో అరకప్పు పుల్లటి పెరుగు వేసుకొని మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకొని చక్కగా ఒకసారి అంతా బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుతూ ఉంటే కొంచెం మనకి వాటర్ని బాగా పీల్చుకొని అబ్జర్వ్ చేసుకొని గట్టిపడుతుంది. అలాంటప్పుడు ఇంకొంచెం వాటర్ని వేసుకుంటూ ఇలా కొంచెం గట్టిగానే కలిపేసుకోండి. మరీ లూజ్గా వద్దండి, కొంచెం గట్టిగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూతను పెట్టేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టేయండి. ఒక 10 మినిట్స్ పెడితే సరిపోతుంది అనమాట. సో 10 మినిట్స్ తర్వాత చూసుకొని ఒకసారి బాగా అడుగు నుంచి కూడా ఇలా గరిటతో మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి ఈనో ప్యాకెట్ ఉంటుంది కదా, ఈనో ప్యాకెట్ని 1 వేసుకోండి. ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కదా, సో ఈ ఈనో ప్యాకెట్ని ఇలా చించేసుకొని 1 స్పూన్ వేసుకొని దీనిపైన కొంచెం వాటర్ని వేసుకుంటే యాక్టివేట్ అవుతుందన్నమాట. సో వీటిని కూడా మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా అంతా కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న వాటిని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్స్కి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసేసుకోండి. ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని ఇలా అప్లై చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండి వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే పొంగిపోయి మొత్తం ఇడ్లీ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఎంత సరిపోతుందో అంతే వేసుకోవాలి. సో ఇలా వేసుకోండి. అన్ని ఇడ్లీ ప్లేట్స్కి కూడా ఇదే విధంగా వేసేసుకోండి. ఇలా వేసుకొని ముందుగానే స్టవ్ పైన 1 గ్లాస్ వాటర్ని వేసుకొని ఇడ్లీ కుక్కర్ని పెట్టుకోండి. సో ఈ వాటర్ ఈలోగా మరుగుతూ ఉంటుందన్నమాట. అట్లా మరుగుతూ ఉండేటప్పుడే మనం ఈ ఇడ్లీ స్టాండ్ని ఇందులో ఇడ్లీ పిండి వేసుకొని ఇలానే చూసారు కదా, హోల్స్ అనేవి ఇలా ఇడ్లీ పైకి రావాలన్నమాట. ఒకదానిపైన ఇలా ఇడ్లీ పైకి రావాలి. సో వీటిని ఇప్పుడు నేను ఈ కుక్కర్లో పెట్టేస్తున్నాను. ఇందులో వాటర్ ఇలా మరుగుతూ ఉంటుంది కదా, ఇలా మరుగుతూ ఉండేటప్పుడే ఈ ఇడ్లీ స్టాండ్ని పెట్టుకుని దీనిపైన మూతను పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకుంటే దీన్ని ఒక 5 to 6 మినిట్స్ పాటు దీన్ని మనం బాయిల్ చేసుకోవచ్చు. సో చాలా బాగా వస్తాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. చూసారు కదా, ఇన్స్టెంట్గా మీకు పప్పులు నానబెట్టే టైం లేనప్పుడు, ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో అర్థం కానప్పుడు అప్పటికప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఇలా తీసుకొని ప్లేట్స్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. మంచి మల్లెపువ్వులు లాంటి ఫ్లఫీ అండ్ స్పాంజీ ఇడ్లీలు రెడీ అయిపోయాయి. దీంతో పాటుగా ఒక మంచి చట్నీ కూడా. సో వీడియో నచ్చిందా అయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం క్రిసిస్ కోజిన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.